వైసీపీ నాయకుల్లో కొత్త ఆశలైతే చిగురిస్తున్నాయి. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి రోడ్డు మీదకి వస్తున్నారో, జగన్‌ని చూడడానికి భారీగా జనం వస్తున్నారో, ఒక్కసారిగా వీళ్ళలో వైసీపీ నాయకుల్లో చాలామంది మొన్నటి వరకు సైలెంట్‌గా ఉన్నారు, స్తబ్దతతో ఉన్నారు. అలాంటి వాళ్ళందరూ ఈ స్వచ్ఛంగా వచ్చే జనం చూసి, ఎందుకంటే ప్రతిపక్షం తీసుకొస్తది జనాల్ని మొత్తం అందరిని కూడా పోగేసుకుంటుంది, డబ్బులిస్తదనేది అధికార పక్షం చెప్తా ఉంటది. కానీ ప్రతిపక్షంలో ఉన్న వైసీపీలో ఉన్న నాయకులకు తెలుసు కదా! వాళ్ళు డబ్బులిచ్చారా లేదా? స్వచ్ఛందంగా వచ్చారా జనం అనేది వాళ్ళకి తెలుసు కదా! ఎప్పుడైతే స్వచ్ఛందంగా వస్తున్నారో జనం, ఆటోమేటిక్‌గా వైసీపీలో సైలెంట్‌గా ఉన్న వాళ్ళందరూ గూడా ఇప్పుడు మళ్ళీ బయటకొస్తున్నారు. జగన్ వెంట నడుస్తున్నారు. ఎందుకంటే మెయిన్ ఇక్కడ జగన్ యాత్రలు చేయడం, జగన్‌కి జనం రావడం ఇదంతా ఒక ఎత్తైతే, వైసీపీ నాయకుల్లో మళ్ళీ ఆశలు చిగురిస్తున్నాయి. మళ్ళీ అధికారంలోకి వస్తాము అనే నమ్మకం క్రమక్రమంగా పెరుగుతోంది. దానికి కారణం ఏంటి అంటే జగన్ నైజం. జగన్ దేనికి తల వంచరు, దేనికి భయపడ్డు జగన్. ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎన్ని కేసులు పెట్టినా, జగన్ వెహికల్ కింద మనిషి పడి చచ్చిపోయాడని చెప్పి కేసు పెట్టినా, లేదంటే జగన్ వస్తే దుకాణాలు నాశనం అయిపోతున్నాయి, పేదవాళ్ళు అల్లకల్లోలం అయిపోతున్నారని చెప్పి కొన్ని బయట తీసుకొచ్చి వైరల్ చేసిన, దేనికి జగన్మోహన్ రెడ్డి అయితే భయపడ్డాడు. ఆయన పరామర్శ యాత్ర చేయాలనుకుంటే చేస్తాడు. ఏ జిల్లా వెళ్ళాలనుకున్నా, ఎక్కడికి వెళ్ళాలనుకున్నా, ఎందుకంటే ప్రతిపక్ష నాయకుడిగా ఆయనకు ఆ హక్కు ఉంది. ఆయన పరామర్శిస్తారు, ఆయన ఎవరు అడ్డుకోలేరు, ఆయన వెళ్తారు. ఇది అంటే ఒక పేరు, ఒక బలమైన నేతగా ఇమేజ్ ఉన్న జగన్ని ఖచ్చితంగా ఆయనలోని దేనికి భయపడని నైజం కానీ, ఆయన తత్వం కానీ, ఆయన్ని మళ్ళీ మరోసారి అధికారంలోకి తీసుకొస్తాయేమో అనే ఒక ఆశలైతే పెరుగుతున్నాయంటే, అందుకే ఆయన వెంటే ఉండాలనుకుంటున్నారు. ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి విషయం ఇక్కడ ఎవరిని లెక్క చేసే వ్యక్తి కాదు. అవసరమైతే వన్ మ్యాన్ షో నడిపేస్తాడు ఆయన. ఆయన ఎప్పుడు వన్ మ్యాన్ షోయే నడుపుతాడు. ఎంపీగా గతంలో ఆయన పనిచేసిన, తండ్రి మరణం తర్వాత చాలా ధైర్యంగా ప్రజల్లోకి వెళ్ళి ఓదార్పు యాత్ర చేసిన, కాంగ్రెస్ పార్టీని ఎదిరించి బయటకు వచ్చిన, ఓకే ఆయనతో కొంతమంది వచ్చారు, తర్వాత ధైర్యంగా ముందుకొచ్చి పార్టీ పెట్టి 67 స్థానాలతో ప్రతిపక్షంలోకి వచ్చి మళ్ళీ 151 స్థానాల్లో అధికారంలోకి వచ్చిన, ఏం చేసినా సరే వన్ మ్యాన్ షో. ఆయన ఎవరికి లొంగడు, ఎవరికి తలగ్గడు, ఆయన పని ఆయన చేసుకుపోతాడు. ఇప్పుడు అధికారంలో లేకపోయినా మళ్ళీ అధికారం కోసం అంతే ఎఫర్ట్ పెడుతున్నారు, అంతే ఆయన పోరాటం చేస్తున్నారు. అందుకే ఇప్పుడు మళ్ళీ ఆశలు పెరుగుతున్నాయట వైసీపీ లీడర్లో. మళ్ళీ వైసీపీ అధికారం వస్తుంది, జగన్కు దూరంగా అవ్వకూడదు, జగన్కు దగ్గరగానే ఉండాలి అనే ఆలోచన చేస్తున్నారట. ఈ క్రమం ఎంతవరకు రేపొద్దున్న ఈయన్ని అధికారంలోకి తీసుకొచ్చే వరకు ఉంటుంది. ఈ లోపల ఎంతమంది, ఇప్పుడు మన ఓడిపోయినంటే ఎంతమంది పార్టీలు మారిపోలేదు. బాలినేని శ్రీనివాస్ గారి దగ్గర నుంచి, వాసిరెడ్డి పద్మ గారి దగ్గర నుంచి, ఇలా చాలామంది కీలక నేతలు అందరూ కూడా బయటకు వెళ్ళిపోయారు. ఇంకా చాలా పేర్లే ఉన్నాయి, వెళ్ళిపోయారు. ఇప్పుడు కొంతమంది సైలెంట్గా ఉన్నారు. వెళ్ళిపోయిన వాళ్ళు వెనక్కి రాలేరు. ఓకే, రాజకీయాలు ఏదైనా జరగచ్చు కాబట్టి తర్వాత వస్తే రావచ్చు. ఉన్నవాళ్ళు సైలెంట్గా ఉన్నవాళ్ళు అమ్మయ్య మనం ఉండి మంచి పని చేసాం అని చెప్పి మళ్ళీ ఇప్పుడు యాక్టివ్ అవుతున్నారట.